నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ప్రస్తుతం అయితే నటి శ్యామల అయితే పంజాగుట్ట పిఎస్లో పోలీసులకు అయితే విచారణకు అయితే హాజరైంది ఈరోజు మార్నింగ్ అయితే ఇప్పటికే హైకోర్టులో అయితే నటి శ్యామలకి అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం కూడా కోర్టు అంటే మీ మీద పెట్టిన కేసును మేము తొలగించలేము, విచారణకు ఖచ్చితంగా హాజరవ్వాలి, పోలీసులకు సహకరించాలని కూడా హైకోర్టు ఇప్పటికైతే చెప్పడం జరిగింది. అయితే నటి శ్యామల అయితే ఏదైతే తన బ్యాంక్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు అంటే క్లియర్గా మొత్తం కూడా పోలీసులకి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్. పోలీసుల విచారణలో అయితే దాదాపుగా 3 గంటలు అయితే విచారణ జరిగింది. అయితే అందులో దాదాపుగా 2 గంటలు మాత్రం సోషల్ మీడియాకి సంబంధించి అంటే నటి శ్యామలకు సంబంధించిన ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా తీవ్రంగా పరిశీలించారు. అసలు ఏం జరుగుతుంది ఏంటంటే అసలు మొత్తం అంటే ఆంధ్ర 360 ఏదైతే ఉందో ఆ యాప్ అంటే తను ప్రమోట్ చేసిన ఆంధ్ర 360 యాప్ ఒక టీషర్ట్ వేసుకొని కూడా తను వీడియో పెట్టడం జరిగింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో తనకు ఆ డబ్బులు అందాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారు, ఇంకా అంటే మనీ రూపంలో ఏదంతా తీసుకున్నారో అకౌంట్ రూపంలో ఎంత పడింది ఏంటని కూడా మొత్తం పోలీసులు అయితే విచారించిన అనంతరం అయితే శ్యామల అయితే చెప్పిన సమాధానం కూడా అంటే నేను చేసింది తప్పే, బట్ నేను అంటే తెలియక చేశాను అని కూడా ఎక్కువగా ప్రస్తావించింది. పోలీసులతో ప్రస్తావించినట్లు మనకున్న సమాచారం. అయితే దీనిపైన అంటే మీడియాతో కూడా అంటే మాట్లాడించే ప్రయత్నం, అక్కడ ఉన్న రిపోర్టర్లకు మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు. అయితే శ్యామల అంటే ఈ కేసు కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేనని కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయితే శ్యామలకి ఎలాంటి అంటే దీని వెనకాల ఎవరున్నారు, మీడియేటర్లు అవ్వచ్చు, దీనికి సంబంధించిన నిర్వాహకులు అవ్వచ్చు, అందరి మీద కూడా అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా వాళ్ళ లిస్ట్ అవుట్ కూడా అయితే చేసే ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నారని చెప్పాలి. అయితే శ్యామలకు సంబంధించిన అంటే ఎందుకు చేసింది ఏంటనేది కూడా ఎక్కడా కూడా నాకు తెలియకుండా చేశాను, ఇది తెలిసి చేసింది కాదు, ఏదో పొరపాటు జరిగిపోయిందని కూడా అయితే పోలీసుల ముందు అయితే శ్యామల చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం ఏదైతే అంటే ఇప్పుడు విచారణలో అయితే దాదాపుగా ఆల్మోస్ట్ అంటే ఒక 5-6 మందిని తప్ప ఆల్మోస్ట్ అందరినీ అయితే పోలీసులు విచారించారు. అయితే ఎవరైతే అంటే ఇంకొంతమంది ఉన్నారో వాళ్ళని కూడా ఈ 2-3 రోజుల్లో కూడా మొత్తం విచారించే పనులు అయితే పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బెట్టింగ్ యాప్లు వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కూడా పోలీసులు అయితే శ్యామలాకి సమాధానం చెప్పారు. అయితే తన అకౌంట్లో ఎంతెంత అమౌంట్ వచ్చింది, ఎవరు పంపారు, పెద్ద ఎత్తున అంటే క్యాష్ రూపంలో ఎంత చేరింది ఏంటి అని కూడా పోలీసులు అయితే విచారించారు. అయితే శ్యామల కూడా అంటే ఎక్కడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే సహకరించిందని చెప్పాలి. అంటే ఎలాంటి అంటే శ్యామల మీద ఎలాంటి కేసులు ప్రూవ్ అవుతాయి, ఎలాంటి కేసులు బుక్ అవుతాయి, ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది కూడా మనకు అఫీషియల్గా అయితే సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇంకా మిగతా అంటే ఎవరైతే అంటే మెయిన్ దీని వెనకాల ఈ ఆంధ్ర 360 యాప్ ఏదైతే ఉందో అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ఎంత అమౌంట్ చేరింది, దానిపైన ఈ యాప్కు సంబంధించిన ఇంకా వాళ్ళు ఎవరెవరు ఉన్నారని కూడా ఈ యాప్ సంబంధించిన వాళ్ళ మీద కూడా ఆరా తీసే పనులు అయితే పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే చూడాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మరికొంతమంది అయితే లుక్అవుట్ నోటీసులు, కొంతమంది అంటే భయ్యా సన్నీ యాదవ్ అండ్ హర్ష సాయి, ఇమ్రాన్ ఎవరైతే ఇమ్రాన్ ఉన్నారో అంటే వీళ్ళందరూ చాలా అంటే దాదాపుగా ఒక 3-4 అంటే మొత్తం ఆ పోలీసులకు దొరకకుండా అయితే వాళ్ళు ఎక్కడో ఉండడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా విచారణకు తీసుకొని రావాలి అంటే వాళ్ళపైన కూడా అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా అంటే వాళ్ళని వెతికే వేటలో అయితే పోలీసులు ఉన్నట్లు సమాచారం. వీళ్ళపైన కూడా అంటే ఇప్పటికే దాదాపు లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చినట్లు వీళ్ళపైన మనకున్న సమాచారం. అయితే వీళ్ళందరినీ కూడా విచారించే పనిలో అంటే వీళ్ళు ఎక్కడున్నా మేము తీసుకొని వస్తాము, వీళ్ళందరికీ డబ్బులు ఎంతెంత వచ్చాయి, ఎంతమంది వీళ్ళ ద్వారా ప్రాణాలు పోయాయి, ఎంతమంది వీళ్ళు చాలామందిని దాదాపుగా కొన్ని వేల మందిని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారు వీళ్ళు అనేది కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే చూడాలి అంటే మిగతా వాళ్ళు ఎప్పుడు విచారణకు వస్తారు, వీళ్ళందరినీ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తారు పోలీసులు అనేది మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే శ్యామల అయితే మొత్తం అంటే తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంజాగుట్ట పిఎస్కి అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు అంటే తనకి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి, ఎవరు పంపించారు ఏంటి అని కూడా పూర్తి వివరాలు మొత్తం కూడా పంజాగుట్ట పోలీసులకు అయితే శ్యామల చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం పరిస్థితి. కెమెరామ్యాన్ షరీఫ్తో మనోహర్, హైదరాబాద్, మెగా నైన్ టీవీ.